గ్రేట్ తెలంగాణ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము కుత్బుల్లాపూర్ సెంటర్లో, కుత్బుల్లాపూర్ జంక్షన్ ఇది. అయితే మనకి ఏప్రిల్ 11వ తారీఖున ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ వచ్చాము. మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ కింద మనకున్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో కుత్బుల్లాపూర్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం మనకి తెలుసు దాదాపుగా చాలామంది ఓటర్లు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. నెక్స్ట్ మనకి లోక్సభలో మన నాడి ఎవరైతే వినిపిస్తారో, మన సమస్యలను ఎవరైతే ఎత్తి చూపిస్తారో వాళ్ళని ఎన్నుకుందామని కూడా చూస్తుంటారు. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారంటే, అలాగే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి అంటే, అలాగే బీజేపీ నుంచి రామచంద్రరావు పోటీ చేస్తున్నట్లుగా మనందరికీ తెలిసింది. అయితే దాదాపుగా ఎన్నికలకి ఇంకా ఎంతో సమయం కూడా లేదు. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, వారి సమస్యలు ఏంటి, వారు ఎవరికి ఓటు వేసి గెలిపిద్దాం అనుకున్నారు, ఇవన్నీ కుత్బుల్లాపూర్ ప్రజల్ని అడిగి డైరెక్ట్గా తెలుసుకుందాం. వెళ్దాం పదండి. అంకుల్ నమస్తే, మీ పేరు? సాంబమూర్తి. ఏం చేస్తూ ఉంటారు? మామూలు పని చేస్తుంటారు. ఓకే, 11న మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి, 11వ తారీఖున. ఇక దాదాపుగా వారం ఉంది అంతే గట్టిగా చెప్పాలంటే. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము కారుకి. ఎందుకు చెప్తారా? మంచి ఎత్తు కాబట్టి. అంటే ఏ రకంగా మంచిది? అన్నిటికీ చూస్తాను, అందరికీ బాగా అనిపించింది. బాగా. నమస్తే అండి, మీ పేరు? రవీందర్ అండి. ఏం చేస్తారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉందండి. ఓకే, మొన్న ఎలక్షన్స్లో ఓటేసారా? చేశాను. ఏ పార్టీకి? టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మనకి 11న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ అయిపోయి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అనమాట. ఎంపీ ఎలక్షన్స్లో ఎవరిని ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకే ఇద్దాం. అమ్మ నమస్కారం. సరే నాయన. మీ పేరు? నరసమ్మ. నరసమ్మ. ఇక్కడ ఒక ముక్కు ఇక్కడ ఒక ముక్కు కూడా పెట్టుకున్నావు కదా, మన బాగుంది. అప్పుడు సరే, ఓటు ఎవరికి ఇస్తావు ఇంతకి? నా పెద్ద కొడుకే. పెద్ద కొడుకు కేసీఆర్కి. అబ్బో, కేసీఆర్ నీ పెద్ద కొడుకా? మమ్మల్ని దాస్తుండు బిడ్డ, ముసలి అందరూ సాయం చేస్తారు. దేవుడు మాకు. ఏమిస్తున్నాడు నీకు? నాకు 1000 రూపాయలు ఇస్తుంది. పెన్షన్ వస్తుంది. 200 పోయి 1000 రూపాయలు అయినాయి. అంతే కదా, అంటే 800 పెరిగినట్టు. అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తాడు, మురుస్తా ఉండరు ఇంకా వస్తాయని. ఉంచి ఇస్తాడు, లేకపోతే లేదు. అది మా బాలి మా బిడ్డ. అంతే కదా, బాగా అందరికన్నా నువ్వు మంచిగా. అంతే బిడ్డ, మింగిరామంటే ఊకనే వస్తాయా? లక్షల కోట్ల మంది ఎన్నెన్నో చదువాయించుకొస్తాడు ఆయన. అట్లా అన్యాయం చేస్తే లాభం లేదు బిడ్డ. ఇంటి పెద్ద ఎంతైనా ఇంటి పెద్ద. బాగా ఆలోచించినాను. ఎంతమంది నువ్వు ఒక్కదాన్ని కాదు, నేను ఒక్కదాన్ని కాదు కదా. కాదు, దునియా మంది అట్లా మొత్తుకుంటుంటే ఆ ముండలు ఎగిరే బొమ్మలే పెట్టుకుంటారు కానీ ఆలోచనలు బొమ్మలు పెట్టుకోరు. టీవీలో చూస్తే తెలుస్తుంది వాళ్ళకి అట్లా కష్టాలు బాధలు అన్నీ. కేసీఆర్ నీ దగ్గరికి వస్తే ఏమంటావు, నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్తా, నాకు ఎన్నడు ఇస్తావు బిడ్డ 1000 రూపాయలు అని అడుగుతా. అదే అడుగుతావా? అదే మరి ఇంకేం అడగాలి బిడ్డ, నేను ఇంకంతే. నేను నా బాధగా అదే బాధ. అక్కడ అందులో కేసీఆర్ సార్ ఉంటాడు, ఏం చెప్తావు చెప్పు నువ్వు. మరి పెద్ద కొడుకు ఏం చెప్పను, ఆయన పెన్షన్ పెంచమని అడుగుతావా? పెంచడాట ఇప్పుడే చెప్తుండు. చెప్పాడా? ఎప్పుడు పెంచుతాడు? పైసలన్నీ చాలా ఖర్చులు అయిపోయినాయట, ఇంకా 2 నెలలు 3 నెలలు కావాలి అన్నాడు. అమ్మవు కదా, నువ్వు అందుకే అర్థం చేసుకున్నావు కదా. థ్యాంక్ యూ. చెప్పిండు బిడ్డ, వాళ్ళు వస్తాయి పైసలు, వీళ్ళు వస్తాయని మురితే ఊకనే ఊరుకొస్తాయా పైసలు అన్న చెప్పి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారు? నేను సూపర్వైజర్ అండి, మైలాన్ కంపెనీ. ఓకే, ఇప్పుడు మనకి 11న ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేసి గెలిపిద్దాం? నేను టీఆర్ఎస్ కోటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో చెప్తారా? ఆల్రెడీ అంత ప్రపంచం మొత్తం చూసింది, దానికి దాన్ని మనకి ఉన్న ఏమని అంటే స్కీమ్ రైతుల రుణమాఫీ అని, లేకపోతే కంటి స్కీమ్ అని చెప్పి, ఎకరానికి 4000 అని చెప్పి, దానికోసం కేసీఆర్కి ఓటేద్దాం. మీకు పథకాలు నచ్చాయి కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ గెలుస్తారో వాళ్ళు లోక్సభలో తెలంగాణ నాడి వినిపించాల్సింది. ఎవరైతే కరెక్ట్గా వినిపిస్తారని మీకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది మీకు టీఆర్ఎస్ కరెక్ట్గా చెప్తుంది అని? అంటే మనకి 16 మంది ఉన్నారంటే మనం గట్టిగా లోక్సభలో మాట్లాడడానికి ఉంటుంది కదా, దాని గురించి టీఆర్ఎస్కి ఓటేద్దాం. మురళీధర్. ఏం చేస్తారు? మేము ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ చేస్తాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. 11న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తారు? నేను టీఆర్ఎస్. ఎందుకు చెప్తారా? టీఆర్ఎస్లో చాలా పనులు మంచిగా చేస్తున్నారు. ఏదైనా కళ్యాణ లక్ష్మి కానీ, వాటర్ గురించి, మళ్ళీ చాలా ఉన్నాయి పథకాలు చాలా ఉన్నాయి. కేసీఆర్ చాలా చేసిండు, మంచిగా ఉన్నాయి. అది టీఆర్ఎస్కే వేస్తాను. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారు. ఎవరికి ఓటేస్తారు ఏప్రిల్ 11న? కేసీఆర్. ఎందుకు చెప్తారా? మాకు ఆయన అంటే ఇష్టం. అమ్మ, మీ పేరు? నా పేరు ఉమా మేడం. ఏం చేస్తుంటారు? మేము ఇళ్ళల్లో పని చేస్తాము. పని చేస్తూ ఉంటారు, చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు కదా. భోజనం చేశారా? చేసాం మేడం. మీ బాబేనా? మా బాబు. ఓకే, ఇప్పుడు మనకి 11వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటు అంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు బాగానే పథకాలు చేస్తున్నారు కదండి,
అంగన్వాడీలో అన్నం పెట్టడము, ఎగ్స్ ఇవ్వడము, రోడ్లు వేపియడము, పేదవాళ్ళ గురించి వాటరు రిజర్వర్లు పెట్టడము, మరి డ్రైనేజీలకు, మరి రోడ్ల విషయం గురించి, పిల్లల గురుకుల పాఠశాలల గురించి ఎన్నో పథకాలు పెడుతుండు. మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇట్లా అందరికీ రిలీజ్ చేయాలి, మన ప్రభుత్వం బాగుపడాలి, మన గవర్నమెంట్ రావాలి అని చాలా కొట్లాడి తెచ్చిండు కదా తెలంగాణ. మన కేసీఆర్కి ఓటేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నమస్తే, మీ పేరు? గవర్నమెంట్ ఏం చేస్తుంటారు? మేము సబ్ కాంట్రాక్ట్ చేస్తాం. సబ్ కాంట్రాక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకి 11వ తారీఖున తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తాము. ఎందుకో చెప్తారా? కొన్ని అభివృద్ధి చేసేది పనులు బాగానే చేసేవాళ్ళం. అంటే మీరు ఉండేది ఇక్కడ కదా, అంటే మీ మేము అప్పుడు 16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, కానీ అప్పుడు ప్రభుత్వం వేరే, ఇప్పుడు ప్రభుత్వం వేరే. బాగానే చేస్తాయి. అమ్మ నమస్కారం, మీ పేరు? నా పేరు రూపా. రూపా. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 11న ఎవరు కొట్టేస్తావు? అరే కేసీఆర్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు బేతిరాజిరెడ్డి. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేసుకుంటాం. ఇప్పుడు 11వ తారీఖున ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు కొట్టేస్తారు? మేము ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తాం అనుకుంటాను. నమస్తే అండి, మీ పేరు? కృతి అండి. ఏం చేస్తుంటారు? నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? కంప్యూటర్, సోషల్, తెలుగు చెప్తున్నాను. ఓకే, మనకి 11న ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేనైతే నా తరపున తెలంగాణకే వేద్దామని అనుకుంటున్నాను. మా ఓన్ సరే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేస్తానమ్మా. ఎందుకో చెప్తారా? మాకు పింఛన్లు చేసిండు, వృద్ధులు అనుకో, విడోలు అనుకోండి, వికలాంగులకు, ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఊర్లలో కూడా రైతు బంధు పథకాలు ఇచ్చేసిండు. కాలువలు వచ్చినాయి. ఎందుకంటే మనకు ఇన్నేళ్ళు మనకు స్వాతంత్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ అని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ ఎదగలేదు. మన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి మన రాష్ట్రం మనం అయిన తర్వాత మన భూములకు నీళ్ళు వస్తున్నాయి. అది మీకు సంతోషం? మాకు సంతోషము. సెకండ్ సార్ కూడా ఆయనను గెలిపించటానికి ఇదే కారణం. అమ్మ, తెలంగాణ రాకముందు మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు? చాలా పడ్డామండి. ఇంత పొలం ఉంటే దానికి నీళ్ళు లేవు, బోర్లు వేసుకుంటే సరిగా రావు. మరి కాలువలు ఇప్పుడు ప్లాన్లు తీసిండ్రు, వస్తే మాకు నీళ్ళు వస్తాయి కదమ్మా. పంటలు 2 పంటలు కనీసంగానన్నా పండుతాయి. దేవుడు వరుణదేవుడు కరుణించి వర్షాలు మంచిగా పడినాయి అంటే పైనుంచి మనకు నీళ్ళు వచ్చినా కూడా మన గోదావరి అయినా మన కృష్ణా నీళ్ళైనా మనకు మన పొలాలకు వస్తాయని నచ్చింది. ముందు తర్వాత ఇప్పుడు బాగుందా? తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది, ఇంకా మెరుగుపడాలి. కాకపోతే సమయం అంటే టైం పడుతుందేమో. ఇంకా 5 ఏళ్ళే కదా ఇప్పుడు ఏర్పడ్డారు. ఎవరిది వాళ్ళక ఎవరికి కొంచెం కుదురుకునేటానికి టైం పడుతుంది కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది ఉమ్మడి రాజధాని అయిపోవడానికి, కాబట్టి పూర్తిగా మనదైపోతుంది. కాబట్టి ఈయన వస్తేనే కొద్దిగా ఇది ఉంటుంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళ పొట్ట కిందకి నీళ్లు దోసుకునే వాళ్ళే. కానీ ఇన్నేళ్ళు 50-60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏలిండ్రు, కానీ తెలుగుదేశం 10 సార్లు 15 ఏళ్ళు ప్రభుత్వం చేసింది. కానీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోయి పెట్టింది, కానీ ఇక్కడ ఒరిగిచ్చింది ఏం లేదు. కాబట్టి మాకు తెలంగాణ ప్రభుత్వం రావాలని. నా పేరు రామ్మూర్తి. ఏప్రిల్ 11న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.